వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాలిటిక్స్. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్య నేతలంతా ఒక తాటిపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే నియోజకవర్గాల్లో వర్గ రాజకీయాలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు సస్పెన్షన్ వరకు వెళ్ళింది. ఇక పశ్చిమ కాంగ్రెస్ టికెట్ నాదంటే నాదని విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఏకంగా అధిష్టానానికే ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళింది. రచ్చకెక్కిన వరంగల్ కాంగ్రెస్ నేతలు. రాఘవరెడ్డి వర్సెస్ రాజేందర్ రెడ్డి. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన పశ్చిమ టికెట్. పక్కా లోకల్ అంటూ నేతల పంచాయతీ. సస్పెన్షన్ వరకు వెళ్లిన ఆధిపత్య పోరు. అధిష్టానంతోనే తేల్చుకుంటామని వెల్లడి. నేతల తీరుతో తలలు పట్టుకుంటున్న క్యాడర్. ఓరుగల్లు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు నాని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి బాహాబాహికి దిగారు. గతంలో పార్టీ పెద్దల ముందే ముష్టి యుద్ధాలకు దిగడంపై కూడా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ అంతర్గత వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. వరంగల్ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు సస్పెన్షన్ వరకు వెళ్ళింది. పశ్చిమ టికెట్టు పార్టీలో పెద్ద చిచ్చునే రేపింది. పశ్చిమ కాంగ్రెస్ టికెట్టు నాదంటే నాదని విమర్శలు గుప్పించుకుంటున్నారు. గత వారం కాజీపేట 48వ డివిజన్లో రాజేందర్ రెడ్డి, 63వ డివిజన్లో రాఘవరెడ్డి హాత్సే ఆజోడో యాత్ర పోటాపోటీగా భారీ ప్రదర్శన నిర్వహించారు. కాజీపేట ప్రాంతంలో ఇద్దరు జిల్లా అధ్యక్షులు పాదయాత్ర చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. జంగా రాఘవరెడ్డి ఒక అడుగు ముందుకేసి పశ్చిమ టికెట్టు నాదే అంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగుతారని ప్రకటించారు. నాయని స్థానికుడు కాదని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి ఇలాకా కాదన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ. కాంగ్రెస్ కార్యకర్తదే ఇలాకా. కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి ఇలాకా ఎక్కడ ఉండదన్న. ఇక్కడ వ్యక్తుల ఇలాకా ఉండదు. ఇక్కడ అది ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడు మాత్రమే. కాంటెస్ట్ చేయాలనే కోసం ఎంతోమందో వస్తారు. అలా అంతమందికి ఆయన ఉండి సపోర్ట్ చేయాలి, ఆయన నాయకత్వం అందించాలి తప్ప అసలు ఎక్కడ కూడా అధ్యక్షుడు కాంటెస్ట్ చేసేందుకు వీలు లేదు. మీకు అందరితో మేనిఫెస్టో ఉందో లేదో ఆయన చదువుకోమను. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంటెస్ట్ చేయకూడదు, మేనిఫెస్టో ఉంది. ఆయన ఎవరైతే కాంటెస్ట్ చేస్తారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ చేయాలి తప్ప ఆయన ఎక్కడ కాంటెస్ట్ చేసేందుకు లేదన్న. జనగామ ప్రజలైనా నేను నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నా. నేను మా నియోజకవర్గం నా ప్రాంతంలో పోటీ చేస్తున్నా. నన్ను క్షమించమని అడుగుతా ఉన్నా. నేను నా ప్రాంత వాసులకు సేవ చేసేది ఉంది కాబట్టి ఇక్కడనే పోటీ చేస్తున్నా. ఇన్ని రోజుల బట్టి మీకు సేవ చేసిన మీరు నాకు సహకరించిండ్రు. మీరు సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞుడై ఏ కష్టాలలో సుఖాలలో మీ ఎంబడి ఉంటానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక రాఘవరెడ్డి హాట్ కామెంట్స్పై రాజేందర్ రెడ్డి మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక జంగాకు మతి భ్రమించిందని, పక్క జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ గ్రూపులు కట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలోనే క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, అయినా తీరు మారలేదంటున్నారు. హన్మకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయని రాజేందర్ రెడ్డి పశ్చిమం నుంచి పోటీ చేయరని భావిస్తున్నారు. హైకమాండ్ నుంచి భరోసా లభించింది. రెడ్డి గారు మాజీ డీసీసీ బ్యాంక్ చైర్మన్, ప్రెస్ మీట్లల్లో కొన్ని ఛానళ్ళ ఇంటర్వ్యూలల్లో జిల్లా అధ్యక్షుడైన నన్ను విమర్శించటం, అతనికి కనీసం ఎట్లా మాట్లాడడం విధంగా అంటే అదే మాట్లాడడం. గతంలో కూడా చూసినాం, తినకుంటే పని ఎట్లా చేస్తాం, లాభం తినటోడు ఎవరు తినారు అందరం తింటామట. స్వాతంత్ర పోరాటానికి పోతున్నట్టు చెప్తున్నట్టు అంటే ఆ విధంగా వ్యవహరించిన తీరు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కోదండరెడ్డి గారు క్రమశిక్షణ సంఘం
అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పిలిచి హెచ్చరించి చెప్పడం జరిగింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చిన్నారెడ్డి గారు హనుమకొండ జిల్లాలో మీరు వెళ్ళకూడదు, వెళ్తే ఆ జిల్లా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి. అయితే ఇదే టైంలోకి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు జనగామ మాజీ డీసీసీ జంగా రాఘవరెడ్డి. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. పాదయాత్రలు, పార్టీ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. అంతేకాదు ఈసారి వరంగల్ పశ్చిమ నుంచే పోటీ చేస్తారంటూ తనకు తానే ప్రకటించుకున్నారు జంగా రాఘవరెడ్డి. అయితే రాఘవరెడ్డి ప్రకటన సహజంగానే డీసీసీ ప్రెసిడెంట్ రాఘవరెడ్డికి కోపం తెప్పించింది. నా ఇలాకాలో నీ పెత్తనం ఏంటి అంటూ కొంతకాలంగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు రాజేందర్ రెడ్డి. ఇదే విషయంపై హైకమాండ్ చెవిలోను వేశారు ఈ విషయాన్ని. అక్కడి నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడంతో ఓ అడుగు ముందుకేసి రాఘవరెడ్డిని సస్పెండ్ చేశారు రాజేందర్ రెడ్డి. మీ డిపార్ట్మెంట్లో కానీ గతంలో లైబ్రరీ, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైబ్రరీ చైర్మన్గా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు బస్ యాత్రలో వస్తున్నారు. కంప్యూటర్ సిస్టమ్స్ని అప్పుడు 30 రూపాయలు ఉండే బయట పర్ అవర్, 5 రూపాయల కోసమే పేదలకు ప్రపంచం చూపించడానికి కోసం కంప్యూటర్లు 20 పర్చేజ్ చేసినాం. 20 పర్చేజ్ చేయాలంటే అక్కడ మీద హైకమాండ్ ఈ డిపార్ట్మెంట్కే తీసుకోవాలి, ఈ వేరే తీసుకోకూడదు, ఈ రేట్లోనే తీసుకోవాలనేది ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేస్తాం, మేము లెటర్ పెట్టి రాటిఫికేషన్ కింద ఇది తీసుకుంటున్నాం, తదుపరి ఏ నిర్ణయం తీసుకున్నా మీరు తీసుకోండి అని చెప్పి పంపించవచ్చు. ఈ రాటిఫికేషన్ అనేది నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా, ఏం చేస్తున్నారనేది తీసుకొని తక్షణం అని చెప్పి చెరవటం. ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు పాదయాత్రలు ఎవరి వాళ్ళలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి దాంట్లో విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఏ అధికారులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకెవరికే కానీ ఇందులో దయచేసి ఈ పర్మిషన్లు వీళ్ళకు ఎవరు పడితే వాళ్ళంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా ధర్నా ఉన్నది అంటే నాకు ఫోన్ చేసి అడిగారు, ఇంకేదైనా ఉన్నది పర్మిషన్లు కావాలి రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ అంటే నా లెటర్ ప్యాడ్ చెప్పి పంపుతారు, ఇస్తానంటారు. మరి ఏది అడిగినా నా లెటర్ మీద అడిగినప్పుడు పర్మిషన్ కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడం కూడా అది ఇది కాదు, ఇలా సస్పెండ్ చేయబడి దానికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి వారికి ఎప్పుడు వారిని ఇది ఎంకరేజ్ చేయకండి, దాని మీద పర్మిషన్ ఇవ్వకండి కూడా చెప్పడం. దీంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆందోళన మొదలైంది. రాఘవరెడ్డి సస్పెన్షన్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. వ్యక్తిగత ఆరోపణల నుంచి మొదలు పెడితే రౌడీ షీట్లు, అవినీతి ప్రమాణాల వరకు వెళ్ళింది గొడవ. నన్ను సస్పెండ్ చేసే హక్కు రాజేందర్ రెడ్డికి ఎక్కడిదంటూ ప్రశ్నించారు జంగా. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడింది రాజేందర్ రెడ్డి అంటున్నారు రాఘవరెడ్డి. ఇక రాజేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని హైకమాండ్కు లేఖ రాస్తారని చెప్పారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి షోకాజ్ నోటీసులు రాలేదన్నారు రాఘవరెడ్డి. తాను వరంగల్లోనే పుట్టారు, ఇక్కడే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఎవరు అమ్ముడు పోయారో ప్రజలకు తెలుసునంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడేదే వినయ్ భాస్కర్ మీద, బీజేపీ మీద నిలబడుతున్నా. ఇక మా దాంట్లో మీలాఖత్ ఏంది? ఇక అరే ఎవరైతే మీలాఖత్ దగ్గర నువ్వే చెప్తున్నావో ఆయన మీదే పోటీకి నిలబడతా ఉన్నా. కానీ ఆయనే ఏం చేస్తున్నాడు వినయ్ భాస్కర్, రాజేందర్ రెడ్డిని దగ్గర పెట్టుకొని డబ్బులు ఇచ్చి, మీ రాఘవరెడ్డి వస్తే నాకు ఇబ్బంది ఉంటుంది, నువ్వు దీన్ని కంట్రోల్ చేసి విభేదాలు సృష్టించు అని చెప్తున్నారన్న. అందుకోసం ఇదంతా జరుగుతుంది. వీరి గొడవతో ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. ఈ ప్రభావంతో పార్టీ కేడర్ రెండుగా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.